హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తెలుసా మరి బావకి మీ అన్నయ్య చెప్పకుండా ఉండడు నీ గురించి. అయితే మరి నాతో ఎందుకు మాట్లాడడం లేదు? మాటలు పుట్టవే నువ్వు అని నవ్వి రేపు మీ అన్నయ్యతో చెప్పి ఫోనే కాదు వీడియో కాల్ కూడా మాట్లాడిస్తాను అని చెప్పారావిడ. వీడియో కాల్ అంటే ఒకరి ముఖం ఒకరికి కనిపిస్తుంది. అదే నా అమ్మ. అవును దేవి అని చెప్పారు అమ్మయ్య గారు. అయితే నేనిప్పుడే అన్నయ్యని అడుగుతాను అని తన భోజనం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని శశాంక్ దగ్గరికి పరిగెత్తింది వాగ్దేవి. ఎంత అల్లరి పిల్ల అని నవ్వుకున్నారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న ముగ్గురు. అన్నయ్య అన్న పిలుపుకి ఫోన్ పక్కన పెట్టి ఏంటి బేబీ అని అడిగాడు శశాంక్. బావతో నన్ను మాట్లాడిస్తావా? బావా? అదే మీ ఫ్రెండ్ అన్నయ్య. ఇందాక మాట్లాడారు కదా శ్రవణ్ తనతో. అప్పుడే వాడు నీకు బావయ్యాడా? సరే స్కూల్ నుండి వచ్చాక నీతో మాట్లాడిస్తాను అన్నాడు నవ్వుతూ. వీడియో కాల్లో మాట్లాడించాలి. నా బేబీ అడిగాక కాదంటనా అని చెక్కలు గింతలు పెట్టి నవ్వించాడు శశాంక్. ముగ్గురు కూడా తిన్నాక శశాంక్ ఒడిలో కూర్చున్న పాపకి అభిజ్ఞ గోరింటాకు తీసుకొచ్చి పెడితే గోవర్ధన్ గారు భార్యకి గోరింటాకు పెట్టారు. అభిజ్ఞ గోరింటాకు పెడుతుండగానే వాగ్దేవి నిద్రపోయింది. అది చూసి నవ్వుకుని మొత్తం గోరింటాకు పెట్టేసి నిద్రలో చేతులు పక్కకు వేస్తే చెడకుండా కాళ్ళకి చేతులకి చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ వేసి అవి జారిపోకుండా రబ్బర్ బ్యాండ్స్ వేసింది. మామ్, బేబీ చూడు సింప్లీ స్లీపింగ్ లో ఎంత ప్రెట్టీగా ఉందో అన్నాడు శశాంక్ పాప తలపై ముద్దు పెడుతూ. చిన్నపిల్లలు అలాగే ఉంటారు నాన్న. నీకు పెళ్ళై పిల్లలు పుడితే ఇలాగే ఉంటారు. అవును, తెల్లగా అమెరికన్‌లా ఉంటారు అంది అభిజ్ఞ వెక్కిరిస్తూ. కాబోయే కోడలు ఒప్పుకోకుంటే పెళ్లి లేటయ్యేలా ఉంది మని అన్నారు గిద్దరుగారు. లేట్ అంటూ జరగదు డాడ్. ఈ సాటర్‌డే పక్కా తెలిసిపోతుంది. మీరు ఎంగేజ్‌మెంట్‌కి ప్రిపేర్ అవ్వండి అన్నాడు కూల్‌గా. నేనింకా ఒప్పుకోలేదు శశాంక్. మీరు అలా ఎలా చెప్తున్నారు ఆళ్ళకి అని అడిగింది కోపంగా అతని చెవిలో. ఐ నో సత్యం. ఆ! నువ్వు ఎస్ అంటావని నేననను అంది కోపంగా. అదే చూద్దాం. ఉక్రోషంగా చూసింది అతన్ని. బాబూ, దేవిని ఇవ్వండి. నేనెత్తుకుని తీసుకెళ్తాను అని చెప్పింది. మళ్ళీ అక్కడికొచ్చి ఇక్కడే నిద్రపోతుంది మళ్ళీ. మీరు వెళ్ళండి. లేదు బాబూ, ఏమనుకోకుండా దేవి పక్కలో లేకపోతే నాకు నిద్ర రాదు. దేవినే నాకు ధైర్యం అని చెప్పింది మళ్ళీ. స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి మన దగ్గరే ఉంది కదా శశి. నిద్రపోయేటప్పుడైనా తల్లికివ్వు. బిడ్డకి తల్లే ధైర్యం. శశి కానీ ఇక్కడ తల్లికి బిడ్డకి ధైర్యం అని ఒక తల్లి చెప్తుంది. ఆ ధైర్యాన్ని మనం దూరం చేయకూడదు ఇవ్వు. అయిష్టంగానే వాగ్దేవిని మల్లికిచ్చేసి తన రూమ్‌కి వెళ్ళిపోయాడు సీరియస్‌గా. వాడు అంతేలే మల్లి. నువ్వు పాపని తీసుకెళ్ళు. అవును, నీకు గోరింటాకు ఇచ్చాను కదా! మరెందుకు చేతులకి పెట్టుకోలేదు మల్లి అని అడిగింది అభిజ్ఞ. దేవిని తీసుకుపోయాక పెట్టుకుందామని వచ్చాను అమ్మాయిగారు. ఇప్పుడు వెళ్ళి పెట్టుకుంటాను. నీ భర్తని రమ్మనొచ్చు కదే అన్నారు రామణిగారు. తింటున్నాడమ్మా, అందుకే నేనొచ్చాను. మరి నువ్వు తిన్నావా? ఇప్పుడు వెళ్ళి పాపని పడుకోబెట్టి తింటాను. సరే వెళ్ళి దేవిని పడుకోబెట్టి తిని గోరింటాకు పెట్టుకొని త్వరగా పడుకో. అలాగేనమ్మా అని దేవిని సరిగ్గా ఎత్తుకుని అవుట్ హౌస్‌కి వెళ్ళింది. ఆంటీ, మీ అబ్బాయి సీరియస్‌గా వెళ్లారు. వాడే సెట్ అవుతాడబి. నువ్వెళ్ళి పడుకో. నీ మొహంలో నీరసం కనిపిస్తుంది. హ్మ్ అని లేచి చేతులకు గోరింటాకుండడంతో హ్యాండ్ వాష్ చేసుకుని స్టెప్స్ దారి పట్టింది. తన రూమ్‌లోకి వెళ్ళబోయిన అభిజ్ఞ తెలియకుండా శశాంక్ రూమ్ వైపు వెళ్ళింది. సీరియస్‌గా వర్క్ చేస్తున్న అతన్ని చూసి ఏంటి అంత కోపంగా ఉన్నారు అని అడిగింది దగ్గరికి వెళ్ళి. నీకెందుకు? నేను కోపంగా ఉంటే అన్నాడు విసుగ్గా. కోపానికి రీజన్ తెలుసుకుందామని. నన్ను లవ్ చేయవు కానీ నా కోపానికి రీజన్ కావాలా నీకు? లవ్ చేస్తేనే తెలుసుకోవాలా ఏంటి? ఫ్రెండ్‌గా తెలుసుకోవచ్చు కదా! నువ్వు నా ఫ్రెండ్‌వి కాదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడి పేరు శ్రవణ్. నన్ను కూడా ఇంకో ఫ్రెండ్ అనుకోండి. అనుకోను. బికాజ్ యూ ఆర్ మై వైఫ్. అలాగే అనుకోని చెప్పండి. అనుకోవడం ఏంటి? నేను కన్ఫర్మ్‌గా చెప్తుంటే అన్నాడు ఉక్రోషంగా. ఇంత కోపంలో కూడా లాజిక్ వదలట్లేదు అనుకుని సరే ఇప్పుడైనా చెప్పండి. దేవి వెళ్ళింది తన అమ్మతోనే కదా! దానికి అంత కోపమేంటి మీకు? అని అడిగింది అభిజ్ఞ. నాకేం కోపం లేదు. మనసులో ఉన్న వాళ్ళే నా మాట విన్నప్పుడు ఇంకొకరి కోసం నేను ఎందుకు చూడాలి? వెటకారంగా అంటూ తెలియకుండానే
తన పైకి కోపం షిఫ్ట్ చేశాడు. నేను మీ మాట వినలేదని మీ కోపమా? ఎవరి గురించి అంటే నీకెందుకు? నువ్వేమైనా నేను చెప్పగానే చేస్తున్నావా? ఏం చేయలేదో చెప్పండి. నా రూమ్‌లో పడుకోమని చెప్తే వింటున్నావా? నా మాట అందుకే చెప్పను అన్నాడు మొండిగా. అబ్బబ్బా! చెప్పను అంటూనే మనసులో మాట భలే చెప్పారు కదా! అనుకుని నేను కూడా ఇక్కడ పడుకుంటే మీ కోపం పోతుందా? అని అడిగింది సూటిగా. చెప్పగానే చేసేటట్టు మాట ఒకటి అన్నాడు విసుగ్గా. నేను చేస్తానని కూడా చెప్పలేదు. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. అవునులే నా దగ్గర పడుకుంటే ఎక్కడ నా లవ్‌లో పడిపోతావో అన్న భయం కదా! అందుకే నేను చెప్పిన మాట వినట్లేదు అన్నాడు వెటకారంగా. నేను మీ లవ్‌లో పడను. మీకు ఓకే చెప్పను అంది ఉక్రోషంగా. అయితే నా దగ్గర పడుకో. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా రూమ్‌లోనే పడుకో. అది కూడా నా బెడ్ పైన నా పక్కనే. అప్పుడు కూడా నీకు లవ్ రాకపోతే లీవ్ ఇట్. నాకెప్పటికీ మీ పైన ప్రేమ పుట్టదు అంది నిక్కచ్చిగా. ప్రూఫ్ ఇట్ ప్రూవ్ ఇట్ నేను చెప్పిన దానికి ఒప్పుకొని ప్రూవ్ చేసి సాటర్‌డే రోజు నాకు నువ్వు చెప్పు. మళ్ళీ లైఫ్‌లో నీకు కనిపించను అన్నాడు సీరియస్‌గా. ఐ నో ఇదంతా కావాలని చేస్తున్నారు మీరు. యెస్ నీ లవ్ కావాలని చేస్తున్నాను. రెండు 2 నిమిషాలు ఏదో ఆలోచించిన అభిజ్ఞ గట్టిగా గాలి పీల్చి వదిలి ఇప్పుడేంటి ఇద్దరం ఒకే దగ్గర పడుకోవాలి. అది కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు సాటర్‌డే నువ్వు చెప్తే నన్ను ఫోర్స్ చేయరు. ఇంకంతే కదా! అని అడిగింది సీరియస్‌గా. యెస్. సరే మీ మాటకి నేను ఒప్పుకుంటున్నాను. నీకు మీరంటే ప్రేమ పుట్టి ప్రేమ పుట్టినరోజు నేను యెస్ చెప్పక్కర్లేదు. నేను పిలిచే పిలుపులోనే మీకు ప్రేమ కనిపిస్తుందని చెప్పి వెళ్లి బెడ్‌పై పడుకుంది. నాకు లైటుంటే నిద్ర రాదు అని కోపంగా చెప్పిన తన మాటకి సైడ్ స్మైల్‌తో లేచి వెళ్లి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి సోఫాలో కూర్చుని వర్క్‌లో పడిపోయాడు. శశాంక్ కంటే ముందే మెలకువ వచ్చిన అభిజ్ఞకి తనెలా ఉందో గ్రహించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. శశాంక్ భుజంపై తల ఉంటే అతని ఎదపై చెయ్యి కనిపించింది. తన చుట్టూ రక్షణలా అతని చేయి కనిపించడంతో అతని చేతిని విడిపించుకుని లేచి కూర్చుంది. అభిజ్ఞ కదిలేసరికి మెలకువ వచ్చిన శశాంక్ లేచి కూర్చున్న తన వైపు చూసి గుడ్ మార్నింగ్ సత్యభామ అని విష్ చేశాడు మత్తుగా. గుడ్ మార్నింగ్ అని తను కూడా విష్ చేసి బెడ్ దిగబోతుండగా తన చేయి పట్టుకున్నాడు శశాంక్. ఏంటన్నట్టు వెనక్కి తిరిగి చూసిన తను అతని లేచి తన ముందు వంగి నుదుటిపై ముద్దు పెట్టాడు ప్రేమగా. ఆటోమేటిక్‌గా అభిజ్ఞ కళ్ళరెప్పలు వాల్చేసింది. నా గుడ్ మార్నింగ్ విష్ నా వైఫ్‌కి ఇలాగే ఉంటుంది. ఇక వెళ్ళు అని తన చేయి వదిలేశాడు శశాంక్. మాట్లాడలేదు. తను సైలెంట్‌గా వెళ్ళిపోయింది అక్కడి నుండి. అంత పొద్దున్నే లేచి అతనికి అభిజ్ఞ నుండి సత్యభామ వేరియేషన్ రాకపోవడంతో హ్యాపీగా స్లీప్ వేశాడు మళ్ళీ. తన రూమ్‌లోకి వెళ్ళిన అభిజ్ఞ టవల్ తీసుకుని వాష్‌రూమ్‌కి వెళ్ళింది ఆలోచిస్తూనే. 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చిన అభిజ్ఞ బొట్టు పెట్టుకుని జడ వేసుకుని కిందికి వెళ్ళింది. అప్పుడే ఆమ్ని గారు కూడా రావడంతో గుడ్ మార్నింగ్ ఆంటీ అని విష్ చేసింది అభిజ్ఞ. గుడ్ మార్నింగ్ అభి. అప్పుడే లేచావు. రెస్ట్ తీసుకోవచ్చు కదా! నాకు పొద్దున్నే నిద్ర లేకపోతే రోజంతా బద్ధకంగా ఉంటుందాంటీ. అందుకే త్వరగా లేచి స్నానం చేశాను. ఓపిక లేకపోతే నేనే రెస్ట్ తీసుకుంటానాంటీ. మీరు పూజ చేయండి. నేను టిఫిన్‌కి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను అని కిచెన్‌లోకి వెళ్ళింది అభిజ్ఞ. ఆమ్ని గారు గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంట్లోకి వచ్చి పూజ గదిలోకి వెళ్లారు. 15 నిమిషాల్లో పూజ చేసి కిచెన్‌లోకి వెళ్ళిన ఆమ్ని గారు స్టవ్ పైన ఒకవైపు సాంబార్ కోసమని పప్పుని కుక్కర్‌లో పెట్టి ఉంచి ఇంకోవైపు పాలు పెట్టి కూరగాయలు తరుగుతున్న అభిజ్ఞని చూసారావిడ. కాఫీ ఇవ్వనా ఆంటీ? నువ్వు తాగవా? లేదాంటీ మీకోసం వెయిట్ చేస్తున్నా. సరే నేను కాఫీ కలుపుతానులే అని పొంగిన పాలను కింద పెట్టి ఇద్దరి కోసం కాఫీ కలిపి ఒకటి అభిజ్ఞని ఇచ్చారు. తరిగిన కూరగాయలని సెపరేట్ ప్లేట్‌లో వేసి ఆమ్ని గారు ఇచ్చిన కప్‌ని తీసుకుని ఆవిడతో పాటు హాల్లోకి వెళ్ళింది అభిజ్ఞ. ఇద్దరూ కాఫీ తాగుతూ మాటలు చెప్పుకుంటూ ఉండగా స్కూల్ యూనిఫారంలో 2 పిలకలు వేసుకుని కుందేలు పిల్లలా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చిన వాగ్దేవి వాళ్ళని చూడగానే ఆగి చేతులు వెనక్కి పెట్టుకుంది. ఏంటే చేతులు వెనక్కి పెట్టుకున్నావ్? ఏం దాస్తున్నావ్? అని అడిగారు ఆమని గారు.